మీరు మీ జీవితాన్ని బెటర్గా మార్చుకోవాలి అంటే ఈ 4 క్వాలిటీస్ని వెంటనే వదిలేయాలి. నెంబర్ 1, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ రిగ్రెట్ అవ్వకండి. పాస్ట్ని మీరు మార్చలేరు, కానీ అక్కడ నేర్చుకున్న విషయాలతో మీరు లైఫ్ని బెటర్ చేసుకోగలరు. మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా ఉండగలరు. నెంబర్ 2, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఓవర్ థింక్ చేయకండి. రేపు ఏమవుతుంది, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటూ వర్రీ అవ్వకండి. ఇలాంటి ఓవర్ థింకింగ్ మీ ఫ్యూచర్ని మార్చదు, ఇంకా వరస్ట్ చేస్తుంది. జస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఎదిరించగలను అనే నమ్మకాన్ని ఉంచండి. నెంబర్ 3, మీ జీవితాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టకండి. మీ ఆనందాన్ని వేరే వాళ్ళు డిసైడ్ చేసేలా చేయకండి. ఉదాహరణకి, ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేస్తే నేను హ్యాపీ అవుతాను, తను నన్ను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాను అని ఆలోచించడం మానేయండి. అసలైన ఆనందం ఎక్కడ ఉంటుందో తెలుసా? మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేసినప్పుడు, అంటే మీరు ఒంటరిగా కూడా హ్యాపీగా ఉండగలిగినప్పుడు. ఇక చివరగా నెంబర్ 4, మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. నేను ఇది చేయలేను, నా వల్ల కాదు అనే థాట్ని మీ మైండ్లో కూడా రానివ్వకండి. నిజం చెప్తున్నాను, మీలో ప్రతి ఒక్కరూ మీరు అనుకున్న దానికంటే కూడా స్ట్రాంగ్. కానీ ప్రాబ్లం ఏమిటంటే మీరు మీ ఎబిలిటీస్ని నమ్మరు, వేరే వాళ్ళను నమ్ముతారు. కాబట్టి సెల్ఫ్ డౌట్ని ఆపేయండి.